థ్యాంక్ యూ ప్రేమ మ్యామ్. అండ్ నెక్స్ట్ శ్రీమతి సునైనా బాదం గారు, మన ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్. మనం చెప్పలేని చాలా విషయాలు కామిక్ జోనర్లో ఫ్రస్ట్రేట్ అవుతూ చెబుతూ మన ఫ్రస్ట్రేషన్ పోగొట్టే మన ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ సునైనా గారు. అమ్మోరు క్యారెక్టర్ అందరికీ గుర్తుంటుంది, బట్ ఒక విధంగా సెకండ్ ఇన్నింగ్ అని చెప్పొచ్చు. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ప్లీజ్ అండి, ఫ్రస్ట్రేట్ అవ్వకుండా చెప్పమంటున్నారు మన ముఖ్య అతిథులు. సరే ఏంటి సార్, అచ్చా అది చేయండి సార్. సభని అలంకరించినటువంటి మాతృమూర్తులకు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, లలిత అమ్మవారు అలా నడుచుకుంటూ ఇప్పుడే వెళ్ళారు వారు కూడా. సో చాలా చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఈరోజు వేదికని అలంకరించినటువంటి స్త్రీమూర్తులందరితో పాటు శ్రీ వెంకయ్య నాయుడు గారికి అండ్ మనోజ్ గారికి, రియల్ హీరోస్ వాళ్ళు. ఎందుకంటే ఒక విమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి సంబంధించి లేకపోతే విమెన్ని సత్కరించాలంటే, అంతసేపు కూర్చోవాలంటే, సానుకూలంగా స్పందించాలంటే, వ్యవహరించాలంటే చాలా సహనం కావాలి. నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో చెప్తున్నాను. కానీ నా దృష్టిలో రియల్ హీరోస్ అని అనిపించింది. మనోజ్ గారికి కూడా స్వతహాగా మనోజ్ గారి యాక్టింగ్ స్కిల్స్ అంటే యాజ్ అన్ యాక్టర్స్ మా అందరికీ చాలా ఇష్టం. కానీ ఆయన వ్యక్తిత్వం మనొక్కసారి అనిపించింది, ఈయన కదా రియల్ హీరో, ఇంతసేపు కూర్చున్నారు అని చెప్పి. హ్యాన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ, యమునా పాఠక్ గారు నిర్వహించినటువంటి ఇంకా మీడియా పార్ట్నర్స్ అందరూ నిర్వహించినటువంటి ఈ మాతృశక్తి పురస్కారాలలో నన్ను కూడా గుర్తించి, శక్తి అవునో కాదో నాకు తెలియదు, నన్ను కూడా గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. రైట్లీ సెడ్ ప్రేమ గారు, ఒక మ్యాన్ ఖచ్చితంగా ఉండాలి. చాలా సందర్భాల్లో సపోర్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కిందకి లాగొద్దు అనిపిస్తుంది. సో అలా నాకు సంబంధించినంత వరకు మా హస్బెండ్ అండ్ మా అబ్బాయికి నేను క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే టు లెట్ మీ బీ వాట్ ఐ యామ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ టు డిస్కవర్ క్వాలిటీ వర్క్ చూస్ చేసుకోవడానికి ఒక స్పేస్ అది క్రియేట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ అలాగే యమునా పాఠక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్స్ అన్ ఆనర్ మ్యాన్ టు బీ రిసీవ్డ్. మాతృశక్తి అవార్డు నాకు నిజంగానే హ్యాపీగా ఉంది. ప్రపంచం మొత్తం మీద నేను ఒక్కదాన్నే తల్లినైనట్టు బిహేవ్ చేస్తాను నేను మా బాబుతో. అందుకు ఈ అవార్డు నాకు ఇంకా స్పెషల్. అండ్ యాంకర్గా వ్యవహరించినటువంటి వారికి కూడాను చాలా చాలా ధన్యవాదాలు. నా తర్వాత కూడా ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి ప్రస్తుతానికి సెలవు తీసుకుంటూ మోనోలాగ్ ఇక్కడ చేయనని మనవి చేసుకుంటూ మరొక్కసారి థ్యాంక్ యూ చెప్తున్నాను యమునా పాఠక్ గారికి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా అందరికీ